నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్‌లో అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. నిన్న డిసెంబర్ 17 జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఘనంగా పెన్షనర్స్ డే అయితే నిర్వహించడం జరిగింది. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి అంటూ వివిధ మండలాల్లో, జిల్లాల్లో, రెండు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా భారీ ఎత్తున సమావేశాలు, సదస్సులు నిర్వహించి పెన్షనర్లు పెన్షనర్ డేని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి, కరపత్రాలను ఆవిష్కరిస్తున్న పెన్షనర్లు అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇది ఏపీ నుంచి కూటమి ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్ర పెన్షనర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగో గోపాలకృష్ణ అన్నారు. మంగళవారం జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక జీఆర్టీ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా పెన్షనర్ల పితామహుడు నకారా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ పెన్షనర్స్ పార్టీ ఆవశ్యకతపై కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముని గోపాలకృష్ణ మాట్లాడుతూ పెన్షనర్ల పితామహుడు నకారా అందించిన సహకారంతోనే నేడు ఉద్యోగులు విశ్రాంత జీవితంలో సంతోషంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం విజయం కోసం తామంతా అండగా నిలిచామని చెప్పారు. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా సక్రమంగా పెన్షన్ అందుతోందని తెలిపారు. చాలా కాలంగా పెన్షన్లు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు పరిష్కరించి బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్ల జీవితాల్లో స్వరూప్ నకారా వెలుగులు నింపారని విశ్రాంత ఉద్యోగుల సంఘం శాఖ అధ్యక్షులు బీటీ నరసింహులు తెలియజేశారు. అదేవిధంగా మరి పెన్షనర్ల హక్కుల పరిరక్షణ ప్రభుత్వానిదే అంటూ మరి నిన్న దేశవ్యాప్తంగా పెన్షన్లందరూ కూడా గలమెత్తారు. రాజ్యాంగం ఆదేశిక సూత్రాల ప్రకారం విశ్రాంత ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవితం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని మరి పెన్షనర్ల సంఘం అయితే డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మరి పెన్షనర్లకు ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరింపజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఇక పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అంటూ ఇక్కడ తిరుపతి నుంచి కొత్త పీఆర్సీలో పెన్షనర్లకు సానుకూలంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. 70 ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు అదనపు బెనిఫిట్ అందేలా తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. 75 ఏళ్లు పైబడిన వారిని సన్మానించారు. అలాగే అన్నమాచార్య కళామందిర్లో 75 ఏళ్లు దాటిన వారిని కూడా పెన్షన్లందరినీ కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ విధంగా పెన్షనర్లకైతే పీఆర్సీ, డిఏ ఏరియర్స్, ఇతర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సదస్సులు, సమావేశాల్లో పెన్షనర్లు వివిధ వక్తలు అయితే పేర్కొనడం జరిగింది. మరి పెన్షన్లకు సంబంధించి ప్రతి అప్డేట్ అందిస్తాను. మీ డౌట్స్, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనందరం కూడా డిస్కస్ చేసుకుందాం. ప్రభుత్వాన్ని పట్ల ఎలా ఒత్తిడి తీసుకురావాలి, ఎలా పరిష్కరించుకోవాలనే విషయాలు కూడా మన ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. కామెంట్ సెక్షన్లో సబ్స్క్రైబ్, లైక్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.